నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివితే ఈవెన్ ఈ హార్ట్ ఫెయిల్యూర్స్కి కానీ దీనికి కూడా ఈ గురకే కారణం అన్నట్టు చెప్తున్నారు. అంటే ఒబెసిటీ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఇదనండి. అసలు స్నోర్ ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు ఏంటి, ఆ వచ్చేటటువంటి దాన్ని మీ ప్రోడక్ట్ ఏ విధంగా నిర్మూలిస్తుంది అనేది మాకు తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిషోర్ కుమార్ సార్. సో ఈరోజు నేను మా ప్రోడక్ట్ గురించి బ్రీఫ్గా అండ్ అంతకుముందుగా గురక అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బేసిక్గా అన్ని రోగాలు వస్తే మనం ఎఫెక్ట్ అవుతాం, బట్ గురక వస్తే మనతో పాటు బయటలు కూడా ఎఫెక్ట్ అవుతారు. అది ఎందుకు, అసలు రీజన్ ఎందుకు వస్తుంది మనకి గురక అనేది కొంచెం డీటెయిల్గా బేసిక్లో మనం ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత మా ప్రోడక్ట్ అనేది దానిని ఎలా క్యూర్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో బేసిక్గా గురక ఎందుకు వస్తుంది అండ్ ఎక్కువ ఎవరిలో చూస్తామంటే ఒబేసిటీ. మీరు అన్నట్టుగా ఒబేసిటీ ఈజ్ ఎ మేజర్ రీజన్ అన్నిటికీ గురకకి కారణం. సో ఒబేసిటీ పీపుల్లో ఇది మనం బాగా చూస్తాం. తరచుగా 100లో తీసుకుంటే 80 మంది ఒబేసిటీ పీపుల్లో ఇది కనిపిస్తుంది. సమ్టైమ్స్ 100% పీపుల్లో కూడా గురక వస్తుంది. బేసిక్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి గురక కూడా సహజం, గురక కూడా వెరీ సహజం. అంటే కామన్, ఇంకా అది కామన్ అయిపోయింది గురక. అది ఒబేసిటీ అనేది 18 ఇయర్స్ నుంచి రావచ్చు, ఎర్బో 18+ ఇయర్స్ వాళ్ళకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి గురక అనేది వస్తుంది బేసిక్గా. సో ఈ గురక అనేది మనం 2 విధాలు, ఒకటి ఫీమేల్స్లో చూస్తాం, మెన్స్లో చూస్తాం. బట్ మెన్స్లో అనేది చాలా ఎక్కువగా చూస్తాం కంపేర్డ్ టు ద ఫీమేల్స్. ఎందుకు అంటారు అంటే మామూలుగా మెన్లో ఒక ఫ్యాట్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఒబేసిటీ వచ్చినప్పుడు. అది ఎందుకు ఎక్కడ డెవలప్ అవుతుంది, వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఫీమేల్స్లో ఎక్కడ ఉంటుందంటే థాయిస్లో అనేది వాళ్ళకి ఫ్యాట్ అక్కడ ఎక్కువ డెవలప్ అవుతుంది వాళ్ళు కూర్చునే దాని దగ్గర. సో మగవాళ్ళు ఎందుకు ఎక్కువ గురక వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఒకవేళ నాకే బెల్లీ ఫ్యాట్ ఉందండి, నేను నిద్రపోతున్నాను, ఆ పొట్ట అనేది నా ఊపిరితిత్తుల మీద పడడం వల్ల, ఆ ప్రెషర్ వల్ల మనం తీసుకోవాల్సిన ఆక్సిజన్ అనేది లోపల వరకు వెళ్ళదు. అంటే పడుకునే పోస్టర్ని బట్టి కూడా, పొజిషన్ బట్టి కూడా మనకి అనేది ఇక్కడ ఎఫెక్టివ్ చూపిస్తుంది అన్నమాట. అది ఒక సిమ్టమ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకో సిమ్టమ్ ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్. ప్రతి చోట, ప్రతి బాడీ ఉన్న ఆర్గన్ దగ్గర ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో నాజిల్ పాత దగ్గర ఉన్న ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం కానీ, మన నాలుక దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. కొండ నాలుక అంటారు. ఈ మధ్య కొండ నాలుక దగ్గర కూడా రీసెర్చ్ చెప్పింది ఏంటంటే కొండ నాలుక కూడా బాగా ఫ్యాట్ పట్టడం వల్ల గురక అనేది బాగా చూస్తాం. ఇది మేజర్గా మెన్స్లో బాగా కనిపిస్తుంది కంపేర్డ్ టు ద ఫీమేల్స్, ఈ కొండ నాలుక దగ్గర పట్టడం అనేది. కొంతమందికి ఏంటంటే సైనస్ ఉండడం వల్ల, సైనస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఒబేసిటీ కాంబినేషన్ ఆఫ్ సైనస్ విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే వాళ్ళకి నాజల్ ట్రాక్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అప్పటికి ఒబేసిటీ రావడం వల్ల ఆ నాజల్ ట్రాక్స్ అనేది ఇంకా సన్నగా అయిపోయి లీన్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళకి ఒబేసిటీ, ఆ గురక సౌండ్ అనేది చాలా చాలా ఎక్కువ వస్తుంది.